కాఫీ చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. అది లేకపోతే కొందరికి భూమి మీద తిరగడం కూడా ఆగిపోతుంది. అంత గొప్ప కాఫీ చుట్టూ ఇప్పుడు ఎన్నెన్నో సరికొత్త ఆవిష్కరణలు సాగుతున్నాయి. కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వచ్చి అందర్నీ షాక్ చేస్తున్నాయి. ఉదయం లేవగానే గొంతులో కాఫీ పడనిదే బెడ్ కూడా దిగరు చాలా మంది. ఎక్కువ మంది టీ కంటే కాఫీనే ఇష్టపడతారు. సరైన మోతాదులో తాగితే కాఫీతో ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కాలేయ ఆరోగ్యాన్ని పెంచడంలో కూడా కాఫీ ఎంతో చక్కగా పనిచేస్తుంది. బ్లాక్ కాఫీ లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుంది. ఫ్యాటీ లివర్, హైపటైటిస్, కాలేయ క్యాన్సర్, ఆల్కహాలిక్ సిర్రోసిస్ ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది. రోజుకు 2 కాఫీల వరకు మంచివేనని చాలా అధ్యయనాలు తేల్చాయి. డయాబెటిక్ రోగులకు కూడా కాఫీ మేలే చేస్తుంది. కాకపోతే ఎలాంటి చక్కెర కలుపుకోకూడదు. డయాబెటిస్ రోగులకు కాఫీతో మరొక ప్రయోజనం కూడా ఉన్నట్లు కొత్త అధ్యయనం తేల్చింది. రోజు కాఫీ తాగే మధుమేహ రోగుల్లో డయాబెటిక్ రెటినోపతి అనే సమస్య రాదని కనుగొంది. చక్కెర లేకుండా కాఫీ తాగితే శరీరంలో ఉండే టాక్సిన్స్, బ్యాక్టీరియాను సులభంగా బయటకు పంపిస్తుంది. ఇది మధుమేహుల్లో వచ్చే కంటి సమస్య. రెటినాలోని కణజాలంలో రక్తనాళాలు దెబ్బతింటాయి. ఈ పరిస్థితినే డయాబెటిక్ రెటినోపతి అంటారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో లేనప్పుడు ఈ సమస్య వస్తుంది. దీనివల్ల చూపు మొదట అస్పష్టంగా మారుతుంది. రంగులను గుర్తించలేరు. కంటి ముందు ఏవో తేలుతున్నట్లు అనిపిస్తుంది. చివరికి చూపు పోతుంది. అందుకే డయాబెటిక్ రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొరియన్ పరిశోధకుల బృందం కాఫీ, డయాబెటిక్ మధ్య సంబంధాన్ని అంచనా వేసేందుకు అధ్యయనాన్ని చేపట్టారు. ఈ అధ్యయనం కోసం దాదాపు 3 ఏళ్ల పాటు సాగింది. మధుమేహం ఉన్నవారిలో రోజుకు 2 కప్పుల కాఫీ కంటే అధికంగా తాగుతున్న వారిలో డయాబెటిక్ రెటినోపతి సమస్య కనిపించలేదు. బ్లాక్ కాఫీ తాగినా కూడా మధుమేహంలో డయాబెటిక్ రెటినోపతి వచ్చే అవకాశం తగ్గినట్లు గుర్తించారు.